నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలకు పూర్వ వైభవం తేనున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చిన్నసాన ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం పునః ప్రారంభించారు. 2200 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకాన్ని 2018వ సంవత్సరంలో 25 కోట్లతో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. దీనితో ఈ పథకంలో ఉన్న మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలో సుమారు 80 లక్షల రూపాయల ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేశారు. చిన్నసాన ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుతం వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన పథకాలకు పునః ప్రారంభించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పునః ప్రారంభాల ట్రెండ్ నడుస్తుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఎత్తిపోతల పథకాలకు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ఎత్తిపోతల పథకాలను ప్రైవేటీకరణ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, గత 4 సంవత్సరాలుగా ఈ ఎత్తిపోతల పథకం మూలన పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు పునః ప్రారంభించడం జరిగిందని, ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రైవేటీకరణ చేసి ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందిస్తామన్నారు. ఏదో అందరు రాజకీయ నాయకుల్లాగా అచ్చెన్నాయుడు చెప్పేస్తాడు. ఇది జరగదని చాలా మంది అనుకుంటారు. అచ్చెన్నాయుడు ఒక మాట ఇచ్చాడంటే పేక కోసుకుంటాడు తప్ప ఆ మాట నెరవేర్చకుండా ఉండడని మీ అందరికీ తెలియజేస్తుంది. నేను మంత్రిగా కూడా అవ్వలేదు. 164 స్థానాలతో ప్రభుత్వం వచ్చింది. వెంటనే జిల్లా కలెక్టర్కి, ఐడీసీఈ గారికి చెప్పి ఈ జిల్లాలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు మూతపడ్డాయి, అవి మళ్ళీ తెరిపించాలంటే ఎంత డబ్బు కావాలి, ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఏమని నేను బాధ్యతలు స్వీకరించక ముందే మొత్తం సర్వే చేయించి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు మళ్ళీ పునఃప్రారంభించడానికి ఎంత డబ్బు అవుతుందంటే దాదాపుగా 90 లక్షలు అవుతుంది. మాటిచ్చాను, భయపడ్డాను. రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, చేతిలో చిల్లి కావలేదు. ఫైనాన్స్ సెక్రటరీ అడిగితే మీకు దండమంటే కొద్ది రోజులు ఇవ్వలేదని చెప్పారు. అయినా సరే రోజులు పోకూడదు, ఈ సీజన్కి నీరు ఇవ్వాలని ముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ముందుగా జిల్లా అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో తుఫాను తీరం దాటుతుందనే సమాచారం తప్ప ఇక్కడ ఆ స్థాయిలో తుఫాను కానీ వర్ష ప్రభావం కానీ లేదని, సరైన సమాచారం అందజేయకపోవడంతో చిన్నపాటి సమస్యలు
ఉత్పన్నమయ్యాయన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ చేపట్టవలసిన విధులు ముందుగా దిశానిర్దేశం చేసుకునేందుకు తరచూ శిక్షణలు నిర్వహించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే నివేదికలు సిద్ధం చేసేలా పూర్తి స్థాయి వ్యవస్థను సిద్ధం చేసుకోవలసి ఉందన్నారు. వరదలు, గాలులు సంభవించినప్పుడు రానున్న సమస్యలను ముందుగా గుర్తించి ముందస్తు చర్యలతో భాగంగా చేపట్టవలసిన సహాయక చర్యలపై ముందుగా నివేదికలు తయారు చేసుకోవాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. ఆదివారం రాత్రి రణస్థలం మండలం అల్లివలస గ్రామంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పర్యటించి మత్స్యకారుల బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, 3 రోజులు వేటకు వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు. వర్షాల కారణంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనారోగ్యం బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి నిరంతర పర్యవేక్షణ ఉండేటట్లు చూడమని, వేటకు వెళ్ళని మత్స్యకారులకు 2 రోజులకు ఉచిత రేషన్ ఇచ్చేటట్టు చూడమన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఏ టైంలో అవసరం ఉన్నా కాల్స్ చేయమని ఎమ్మెల్యే సూచించారు. సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీతో పాటు మేము కూడా సపోర్ట్గా ఉన్నాం. యంత్రాంగం కూడా పూర్తిగా మీ విలేజ్ల్లో యంత్రాంగం అంతా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మీకు రాత్రి పగలు కూడా మనకి కలెక్టర్ ఆఫీసులోని, మనకి ఎచ్చెర్ల మా మండల హెడ్ క్వార్టర్స్లోని కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. మీకు ఏ అవసరమైనా ఫోన్ చేయండి. అదేవిధంగా మన ఎచ్చెర్ల నియోజకవర్గ మత్స్యకారులందరూ కూడా మీకు ఎప్పుడు ఏ రాత్రి మీద ఏ అవసరం వచ్చినా మన క్యాంపు కార్యాలయంలో, నా కార్యాలయంలో పూర్తిగా 24 గంటలు కూడా మనం వేకువతో ఉండే విధంగా మనం కార్యకర్తలను పెట్టడం జరిగింది. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీరు కూడా ఏ అవసరం ఉన్నా ఏ రాత్రిపూటైనా నాకు ఫోన్ చేసే అవకాశం ఇవ్వండి. తప్పకుండా నేను మీకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరినీ. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస బ్రిడ్జి డౌన్లో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలలు పాలించి ఈవేళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారంటే ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం అన్నారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయన బ్రతికుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోయి ఉండేది కాదని ఆయన అన్నారు. ఈనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు ప్రజల మదిలో అలానే గుర్తుంటాయన్నారు. జలయజ్ఞం ద్వారా సాగునీటిని అందించి అపర భగీరథుడిగా పేరుగాంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 మండలాలు, మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్సీపీ కేడర్ పాల్గొన్నారు. రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, 10 మంచి పనులు చేస్తే 10 కాలాలు గుర్తుంటాం. చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు చేస్తున్నారు కదా. మొత్తం ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నారు కదా. ప్రతి విచిత్రమేది కాదు. మనం చేయగలిసిందంతా చేయటమే మనం. కానీ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటంటే, జనం గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రేమించే నేత వైఎస్ఆర్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు, పార్టీలో వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఇక్కడ హాజరై ఆయన ఘన నివాళులు అర్పించి ఆ మహానేతను ఒకసారి స్మరించుకునే జనం ఈరోజు. 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనేక రకాలైన సేవలు చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆనాడు ప్రవేశపెట్టినవే ఈవేళ కొనసాగించడం జరుగుతోంది. మరి ఆయన ఆశయ సాధన కోసం ఆనాటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరుగున పడితే మరలా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు ఆనాటి ఆయన సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా మరింత పటిష్టవంతంగా విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని కార్యక్రమాలు చేసే గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో స్థిరంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి కానీ శ్రీకాకుళం జిల్లాకు కానీ ఆయన కాలంలోనే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ జిల్లాకు సంబంధించి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, కరకట్ల కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతో రూపకల్పన జరిగినవే ఈ శ్రీకాకుళం జిల్లాకి. మరి తదనంతరం మరి ఉచిత విద్యుత్ రైతులకు అందించిన కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినవే. అటువంటి మహానేతను ఒకసారి స్మరించుకోవడం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తాలూకా బాధ్యతగా ఈవేళ అత్యంత గౌరవంగా ఆయన్ని స్మరించుకునే విధంగా సంస్మరణ కార్యక్రమాలు ప్రతి గ్రామాన ఎంతో చక్కగా జరుగుతున్నాయి. మరి అలాగే శ్రీకాకుళం జిల్లాలో పట్టణంలో కూడా చాలా చక్కగా పార్టీ కార్యాలయంలో దేవుని రోడ్ జంక్షన్లో రాజశేఖర గారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఈవేళ అనేక రకాలుగా అబద్ధాలు ఆడి అధికారంకి వచ్చిన ప్రభుత్వం ఈవేళ చెప్పినవి చేయలేక మరి ఇతరులని నిందించుకునే కార్యక్రమంతో కాలక్షేపం చేస్తుంది వైనం. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ మరి ఈవేళ కలిసికట్టుగా ఉమ్మడిగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయడానికి పునరంకితం అవ్వాలని అన్ని శ్రేణులందరినీ తెలియజేసుకుంటూ మన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ఉందామని తెలియజేసుకుంటూ మీ అందరికి ఈవేళ ఈ కార్యక్రమంకి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ముద్ర ఎన్నటికీ చెరగని సంతకమని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఎల్లన్పేటలో ఆమె ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పెన్నిదిగా కొలువై ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లన్పేట మండల వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి నడుం బిగించి ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదని, రియల్ హీరో అని నిరూపించుకున్నారని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. జాడసాయి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు,
కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ కోరారని వివరించారు. ఆయనే ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలలో మొక్కలు అధికంగా నాటుతున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కని విని ఎరుగని విధంగా 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలుచుకుని దేశ రాజకీయాల్లోని ఒక గొప్ప చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆలోచనలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడాను ఈరోజు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం, పవర్ స్టార్, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా అన్ని దగ్గర తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఒక జనసేన నాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళ తాలూకా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా వరకు చూస్తున్నాం. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అందరి బర్త్డేలకు వినూత్నంగా నా బర్త్డే కేక్ కటింగ్స్ కాకుండా పర్యావరణాన్ని రక్షించండి, అవసరమైతే ఎవరికి ఎన్ని వీలైతే అన్ని మొక్కల్ని నాటండి, అలాగే వీలైనంత మట్టుకు యువత ముందరకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టండి, కావాలంటే సమాజానికి ఉపయోగకరమైన పనులు చేపట్టండి అని చెప్పారు. ఆయన పిలుపు మేరకు ఈరోజు జన సైనికులు అందరం మన శ్రీకాకుళం చుట్టుపక్కల చాలా స్కూల్స్లో వేల మొక్కల్ని నాట్యం జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిపి అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా సుమారుగా ఇప్పటికే నేను ఒక 12 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి వెళ్ళొచ్చాను. సుమారుగా 1000 మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమాజ హితం కోసం బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నారు. చివరిగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది మా పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానుల తాలూకా మతము, గుణము, ఆలోచన ఆశయాలు, సంకల్పాలు అన్నీ కూడాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే జన సైనికులుగా ఉన్న మా అందరిది కూడా అదే ఆలోచన, అదే తోవ, అదే మార్గం. మా అందరికీ కావాల్సింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే, ఇంత పెద్ద స్టార్డమ్ని పక్కన పెట్టి ఈరోజు జనసేన పార్టీ పెట్టి ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాలని, ఎంతోమంది ఎన్నో అన్నా కూడాను నేను ఉన్నాను మీ అందరి కోసం, రాష్ట్ర హితం కోసం మేము ఉన్నాము, ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం తాలూకా విధ్వంసకర చర్యల్ని పక్కన పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తామని అన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో కానీ విని ఎరుగని 21 ఎమ్మెల్యేలు నిల్చుంటే 21 గెలిచారు. 2 ఎంపీలు నిల్చుంటే 2 ఎంపీలకి 2 ఎంపీలు ఇచ్చారు. అది అద్భుతమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా అభిమానులు ఎలా ఉన్నారో మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అందులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఎప్పుడు ఏ మినిస్టర్ చేయనట్టుగా రాష్ట్రంలో ఒకే రోజు 13,000 గ్రామ సభలను పెట్టారు. 13,000 గ్రామ సభలు పెట్టి గ్రామాలకి డైరెక్ట్గా పాత ప్రభుత్వం వాళ్ళ డబ్బుల్ని ఆపేసి వేరే దానికి మారిస్తే, ఈయన ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కూడాను గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన నిధుల్ని అందజేస్తున్నారు. రెండోది అటవీ శాఖను తీసుకున్నారు. అటవీ శాఖ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవాలి, భావి ప్రపంచాన్ని మనకు తయారు చేయాలి అనే ఆలోచనతో ఆయన పదవి తీసుకున్నారు. వెంటనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మనందరం చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద వీలైనంత మట్టుగా వనాల్ని తయారు చేద్దామని చెప్పి. అందులో అద్భుతం ఏంటంటే, మన శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గని కూడా అడవిగా ఒక వనం తయారు చేయాలనుకున్నారు. అందులో ఎన్నో లక్షల మొక్కల్ని నాటుతారు. ఇలాగే రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతను దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో రకాల కష్టాలు పడుతున్న మహిళలను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని ఆయన జలవనరుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని, అలాగే అటవీ శాఖను కూడా తీసుకొని ఆయన అన్ని చాలా సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళ అభిమానులుగా, జన సైనికులుగా, వీర మహిళలుగా మేమందరం చెప్పుకొని ఈరోజు
ఇంత గొప్పగా ఉప్పొంగిపోయే ఏదైనా పార్టీ కార్యకర్తలు ఉన్నామంటే తప్పకుండా డౌట్ లేకుండా మళ్ళీ చెప్తున్నా, అది ఓన్లీ జనసేన పార్టీ, అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధించగలిగాం. సో చివరిగా పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి జన్మదినాలు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఆయనకి ఎన్నో ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించి ఏదైతే మంచి మనసు, ఏదైతే మంచి సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో అది నెరవేరాలని చెప్పి, అందులో భాగంగా ఎంతమంది జన సైనికులమైతే ప్రపంచం మొత్తం మీద ఉన్నామో ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వెనకే మేము ఉంటామని చెప్పి, అలాగే పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ మేమందరూ చెప్తున్నాం. ఈరోజు ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఇన్ని వందల సంఖ్యలో వచ్చి ఇన్ని వందల్లో బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నా వీళ్ళందరి తరపున చేస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ మార్గంలో నడుస్తాం, రాష్ట్రాన్ని సుభిక్షమైనటువంటి దిశగా మారుస్తాం. ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయో అవే మా ఆశయాలు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా ముఖ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధులలో ఒకటని, ఒకసారి క్యాన్సర్ వస్తే అనారోగ్యంతో నిరంతరం పోరాడాల్సి వస్తుందని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూర సోమవారం అన్నారు. స్థానిక కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్పై అవగాహన కల్పించిన సింధూర హాస్పిటల్ ఎండి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, క్యాన్సర్పై అవగాహన అందరికీ అవసరమని, తగు జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ దరిచేరవని, వీలైనంత వరకు ఆరుబయట తినుబండారాలను దూరంగా ఉండాలన్నారు. ఈ వ్యాధితో రోగికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితకాలం ధైర్యం, త్యాగం అవసరమని, ఆధునిక కాలంలో టెక్నాలజీ అభివృద్ధితో క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా ఉన్నప్పటికీ మన దేశంలో చాలామంది ఇప్పటికీ చికిత్స లేకపోవడంతో మరణిస్తున్నారన్నారు. క్యాన్సర్కు కారణమయ్యే జీవన శైలిని నిరోధించాల్సిన అవసరం ఉందని, పొగాకు వాడకం వల్ల 14 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, సరైన ఆహారం తీసుకోకపోవటం, అసురక్షిత సంభోగం కూడా గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమన్నారు. అది మనం ఏం చేయలేం. ఆఫ్ ద రీజన్స్ అంటే మనం ఏమైనా ఫుడ్ అంటే ఏంటేంటి, సింపుల్గా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎందులో ఉన్నా అవి అవాయిడ్ చేయడం మంచిది వీలైనంత వరకు. ఓకే, అండ్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్. సో ఇట్లో ఓన్లీ ఒక కవర్లో ఒక పొటాటో ఫ్రై కర్రీ వేసి ఉంచితే ఎన్ని రోజులు ఉంటుంది? మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లోనే కుళ్ళిపోతుంది. సో అలాంటిది ఈ పొటాటో కదా, సో అవన్నీ రోజులు ఉంటున్నాయి అంటే దే ఆర్ యాడింగ్ సమ్ ఏజెంట్స్ ఇన్ టు ఇట్. సో అది ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అండ్ ముఖ్యంగా మీ అందరు చదువు మోనోసోడియం గ్లూటామేట్. సో ఎంఎస్జి అన్నది ఏ ఫుడ్ ప్యాకెట్ మీద ఉన్నా అది వీలైనంత వరకు అవాయిడ్ చేసి, అంటే అవి తింటేనే క్యాన్సర్ వచ్చేస్తుందా అంటే అవి ప్రొవోక్ చేస్తాయి, క్యాన్సర్ వచ్చేలాగా చేస్తాయి. సో మన బాడీస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో సెల్ టైంకి చచ్చిపోకుండా అలా ఉండిపోతుంది, అలా పెరిగిపోతుంది. అపోప్టోసిస్ సెల్స్ కదా మీకు, సో అలా జరగకుండా అది కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. సో సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కానీ తరగవు. సో అందుకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, బ్లడ్ ద్వారా, లింఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అది నథింగ్ బట్ క్యాన్సర్. సో మీరు అవాయిడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకే, అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరం చూసుకోవాలి. రెగ్యులర్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఓరల్ క్యావిటీ మనం స్టార్ట్ చేస్తాం. ఓరల్ క్యావిటీ అంటే నోరు, టంగ్లో కూడా స్ట్రెస్ అల్సర్స్ అంటాం. అలాంటివి రొటీన్గా వస్తాయి. కొంతమంది విటమిన్ సి లోపించడం వల్ల వస్తాయి. దాటి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది దగ్గు, పొడి దగ్గు కానీ 3 వీక్సే గుర్తుపెట్టుకోండి.
విపత్కర పరిస్థితులలో లయన్స్ క్లబ్ సెంట్రల్ అండగా ఉంటుందని లయన్స్ క్లబ్ మెంటార్ నటుకుల మోహన్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మన ప్రియతమ యువ నాయకులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా గనగలవానిపేట గ్రామంలో లోతట్టు ప్రాంతాలను లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు పరిశీలించామని, వారికి తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్పి సహాయ కొరకు చరవాణి నెంబర్లను సైతం ఇచ్చామన్నారు. అక్కడ ఉండే గ్రామస్తులకు మందులను, పాలు, బిస్కెట్, అరటిపళ్ళు అందించామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో లయన్స్ క్లబ్ సెంట్రల్కు అందించిన అంబులెన్స్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. అనంతరం స్థానిక ఎంపీటీసీ గ్రామస్తులకు తగు సూచనలు అందించి అవసరమైతే సహాయక చర్యలలో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రోజు శ్రీకాకుళం గణగణమనిపేట దగ్గరికి వచ్చి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పాలు ప్యాకెట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపళ్ళు ఈ గ్రామంలో పంచడం జరిగింది. ఏదైతే మనం విపత్కర పరిస్థితుల్లో ఉంటామో అప్పుడు లయన్స్ క్లబ్ ఎప్పుడు అన్ని వేళల్లో సాయం ఉంటుందని, మరిన్ని మంచి కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్లో ముందుంటుందని తెలియపరుస్తూ ఈరోజు మా జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు బ్లడ్ కూడా అడిగారు. ఏ నెగిటివ్ అని, ఏ నెగిటివ్ కావాలన్నారు. వెంటనే మా లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు అందించడం కూడా జరుగుతుంది ఆ పేషెంట్కి. సేవ చేయటం, సేవ చేయాలనే ఆలోచనతో మొదలవుతుందని, ఆ ఆలోచన చాలా గొప్పదని ప్రజా వైద్యులు డాక్టర్ ఇంజరాపు మోహన్ సోమవారం అన్నారు. ప్రతిరోజు రాత్రి నగరంలో అరసవల్లి నుంచి సింహద్వారం వరకు నిత్యాన్నదానం చేస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చేస్తున్న సేవలకు ముగ్ధుడైన డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు కూడా ఈరోజు భాగమై అన్నదాన వితరణ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అన్నదానం, అల్పాహారం ప్రతిరోజు వీరి స్వంత ఖర్చులతోనూ లేదా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వీరికి సహకరిస్తే చేస్తున్న సేవలు నిరంతరం చేయటం కష్టతరమన్నారు. జోరు వానలో కూడా నిస్సహాయకులకు ఆహారం అందించటమే ధ్యేయంగా ముందుకు వెళ్లటం హర్షణీయమన్నారు. నగరంలో ప్రముఖులు వీరికి సాయం అందిస్తే నిత్య సేవలు కొనసాగిస్తారని, ఆదివారం రాత్రి గొంటి వీధి పేదల పట్టణ నిర్మూలన వ్యవస్థ, పాత బస్టాండ్, 7 రోడ్ల కూడలి, పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్, డే అండ్ నైట్, సింహద్వారం, అరసవల్లి తదితర ప్రాంతాల్లో అన్న వితరణ చేపట్టామని, వీరి సేవలు నిరంతరం కొనసాగాలన్నారు. జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు పట్టణంలో స్థానిక జన సైనికుల సమక్షంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్న గ్రీన్ ఆంధ్ర, క్లీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు దేశీయ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలని, ఈరోజు పచ్చని చెట్లు రేపటి ప్రగతికి మెట్లు నినాదంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎలకల రమణ, జిల్లా కార్యదర్శి కొంచాడ చిన్నంనాయుడు, ఉపాధ్యక్షులు కొంచాడ సూర్య, కోరాడ రాజు, నాయకులు బెల్లాన శివ, లోలుగు రఘు, లోలుగు సురేష్, గార బాబురావు, జరజాపు గణేష్, జరజాపు శ్రీరామ్, జన సైనికులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నడుం బిగించి ముందుకు సాగుతున్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నిరూపించుకున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని భైరిసింగుపురంలోని సిక్కోలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జాడ సాయి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్పై కొందరు వ్యక్తిగత దాడులు చేశారని, అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని వివరించారు. చీకటి పాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ చూపిన తెగువ మరోలేనిదన్నారు. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా తన పుట్టినరోజున రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పవన్ కళ్యాణ్ కోరారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పలాసలో అడవులను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైందన్నారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలల్లో మొక్కలు అధికంగా నాటుతున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కావాలని, అలాంటి మహానుభావుల మరణం చాలా బాధాకరమన్నారు. ఈ రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలను పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శులు సనపల అన్నాజీరావు, అంబటి కృష్ణారావులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, గారమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, రమేష్ కుమార్, రవికుమార్, జిపి నాయుడు మొదలగువారు పాల్గొన్నారు. ఈనాడు 15వ వర్ధంతి సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు పేదల పెన్నిది, ప్రతి పేదవాడికి అందుబాటులో ప్రజల పట్ల ఒక అవగాహన కలిగి మహానాయకుడు, మహానుభావుడు. మరి అలాంటి వ్యక్తిని మేము ఈరోజు ఆయన్ని వర్ధంతం జరిపించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ప్రజల మనిషి అనేది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో ఇప్పటికీ గుండె చప్పుడుగా ఆయన స్మరించుకొని ప్రతి ఒక్క పేదవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఉండాలి అనేది కోరుకునే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మహోన్నతమైన వ్యక్తి కోల్పోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. మరి అలాంటి నాయకుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి ఆశయం ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అనేది ఆయన ఎక్కువ అభిప్రాయం. ఆయనది ఏంటంటే రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయాలనేది ఆయన ఆకాంక్ష. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.